అంతటా వాళ్లే చచ్చిపోతారు అంతే అందరూ. ఎంత గొప్ప అవకాశం కౌరవులకి ఇచ్చేశాడు అర్జునుడు. తనని తాను ప్రమాదంలోకి తోసేసుకున్నాడు. సైంధవుడు భారతంలో తనంత తాను అనుకోకుండా సాధించినటువంటి గొప్ప సావకాశం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, దుర్యోధనుడు తెలివి తక్కువ వాడు కాడు కదా. సైంధవుడు బాబోయ్ నాకెందుకు అర్జునుడు చంపేస్తాడు, నేను వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటాడా? నేను ధర్మరాజు గారి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? కృష్ణుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? అర్జునుడి కాళ్ళ మీద పడతానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? అవకాశం తనకుంది, అందుకని వెళ్ళనివ్వడు సైంధవుణ్ణి. నీకెందుకురా మేం కాపాడుతా ఉంటాడు అంటాడా? అందా అన్నవాడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు సైంధవుడు దొరకకుండా. సైంధవుడు దొరకకుండా ఆపగలిగాడు అనుకోండి, సూర్యాస్తమయం వరకు అయిపోయిందంతే. పాండవ పక్షం వైపు ఎవరు ఊహించడానికి వీలు లేనంత భయంకరమైనటువంటి నష్టం జరిగిపోతుంది. కాబట్టి